स्पाइडरमैन इज स्पाइडरमैन, तूने चुराया मेरे दिल का चैन। स्पाइडरमैन इज स्पाइडरमैन, तूने चुराया मेरे दिल का चैन। देख के तेरे करतब यारा मैं तो बन गया तेरा फैन। स्पाइडरमैन इज स्पाइडरमैन, तूने चुराया मेरे दिल का चैन। मैं तो डर गई। ఓ నీ అబ్బా ఆపరదే. అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాల్, 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 అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాల్. హాయ్ హలో వెల్కమ్ టు బనగానపల్లి. ఇప్పుడు మనం బనగానపల్లిలో ప్రస్తుతం పాత బస్ స్టాండ్ అల్తాఫ్ పాన్పూరి సెంటర్ కాడ అయితే ఉన్నాం. ఇక్కడ పాన్పూరి సెంటర్ అయితే చిన్న గేమ్ అయితే ఆడిపిస్తున్నాం ఇక్కడ కుర్రాళ్ళకు. మీ పేరు? ఫరాస్. మీ పేరు అన్న? నదీం. నదీం డాన్సర్. ఓకే. स्टेट 5 मिनट टाइम रखूंगा. अच्छा 5 मिनट में आप जितने भी डालो तुम गिन लो. अच्छा 5 मिनट्स टाइम. ఎవరి పాన్పూరి ప్లేట్లు అయితే మిగులుతాయో పాన్పూరి వాళ్ళు ఓడిపోయినట్లు. సరేనా? ఓకే లెట్స్ స్టార్ట్. ఫాస్ట్ 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 डालो. फास्ट फास्ट डालो. फास्ट फास्ट लब्बर बोलो. लब्बर लब्बर बोलो. फास्ट
కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ come on claps mar तुम्हें खाना come on 5 minutes time 2 minutes over come on fast अरे claps मारो रे claps कोटाला come on fast Come on. Come on. Fast. तुम गिन लो. Come on. Come on fast. Come on. Last 1 minute. Come on. Come on. Fast. Come on. Fast. Come on, last 10 seconds. Come on. Come on. Come on. 5, 4, 3, 2, 1. ఫరాజ్ ప్లేట్ లో అయితే 4 ఉన్నాయి, నదీం ప్లేట్ లో అయితే 2 ఉన్నాయి. ఇప్పుడు విన్నర్ ఇస్ నదీం. ఎలా అనిపించింది అన్న మీకు గేమ్? చాలా మంట కనిపిస్తుంది. ఎలా అనిపించింది గేమ్? ఎప్పుడన్నా ఆడినారా? ఎప్పుడు ఆడలేదు, కానీ ఆడిన ఫస్ట్ టైమే కాలిపోతుంది. ఇక ఈ రోజు కాదు రేపు తినము. ఇక సెట్ అయిపోయింది. నీకు ఎలా అనిపించింది తమ్ముడు? బాగా సూపర్ గా అనిపించింది. సూపర్ ఉందా? సూపర్ ఉంది. తింటావా మళ్ళా? వద్దులేనా, ఇంకా మంటలు వస్తున్నాయి. ఇంకా सेठ आपको कैसा लगा? अच्छा लगा आपके पानपुरी बंडी पे आके खाए, गेम खेले, अच्छा लगा? कितना हुआ इनका? इनका हो गया पूरा 140 प्रू हुआ. 140 प्रू. कितना है बिल? 140 రూపీస్. మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించింది తమ్ముడు? బాగానే ఉంది. బాగానే ఆడతావా? వంద మంది అన్న తమ్ములు ఒకటే మొలతాడు. ఏంది 100 మంది అన్నదమ్ములు ఒకటే మొలతాడు. 100% లో 90% నైట్ వేసుకుంటారు, 10% డే వేసుకుంటారు. ఏంది రాత్రి పడుకునేది పగు ముద్దులు పెట్టుకునేది ఉంటుంది. అది 10% 100% అవుతుంది కదా. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. 100% లో 90% రాత్రి వేసుకుంటారు, 10% పగలు వేసుకుంటారు. ఏంది? అదే పని. ఏం పని? ఏం పని? రాత్రి పని, బయటికి పని, బయటికి పని. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ చెప్పు. రాంగ్ చెప్పినావు బాబు. ఎవరన్నా? హల్వకొండ. విత్తనం లేకుండా మొలిచేది ఏంది అన్న? లేకుండా వచ్చేది ఏది? మీరే చెప్పాలి. 100% లో రాత్రి 90% వేసుకుంటారు, పగలు 10% వేసుకుంటారు. ఏంది? కొంత తప్పు. కరెక్ట్ ఆలోచించు. లైట్. రైట్ ఆన్సర్. విత్తనం లేకుండా వచ్చేది ఏముంటాయి? ఏవి లేవు.
ఇతర లేకుండా మంచిది ఇంకా మీరే చెప్పాలా అని చెప్పండి. నాకు ఇంతవరకు. విత్తనం లేకుండా మొలిచేది ఏంది? ఏం లేవు ఏముంది ఏం లేదు సర్లే ఆ? మనిషే మంచి గురించి ఎందుకు అంటే మంచి- మంచిగానే ఆ, మంచిదే. మంచి అజాల్ హుసేన్ ఏం లేదు, ఒక చిన్న ప్రశ్న ఉంది, దానికి సమాధానం చెప్పాలా. విత్తనం లేకుండా మొలిచేది ఏందన్నా? ఉందన్నా, తెలుసుకోవచ్చు, మీలోనే ఉంది. వంద % లో 90% చీకట్లు వేసుకుంటారు, 10% పగలు వేసుకుంటారు. ఏంది? ఒక చిన్న ప్రశ్న ఉంది, గుప్పెడంత ఇంట్లో 50 మంది నివాసం ఉంటారు. అంత ఇంట్లో ఏముంది నివాసం ఉంటారు. ఐడియా రాలేదు. ఐడియా లేదు, చూసి ఆలోచించారు అన్నా. రాంగ్ ఆన్సర్. ఉప్పెడంత ఇంట్లో 50 మంది నివాసం ఉంటారు. నాకేం ఆలస్యం రావడం లేదు. సడన్ గా అంటే ఆలస్యం రావడం. రాత్రి పండుకొని ఏం చేస్తారు? పండుకొని కోసుకొని తింటారు. రైట్ ఆన్సర్. రాత్రి పండుకొని ఏం చేస్తారు? ఎందుకు నవ్వుతున్నా? 100% లో రాత్రి 90% వేసుకుంటారు, పగలు 10% వేసుకుంటారు. ఏంది సార్? రాంగ్ ఆన్సర్. గుప్పెడంత ఇంట్లో 50 మంది నివాసం ఉంటారు. రాంగ్ ఆన్సర్. సార్ ఏం పేరు? మధ్యరెడ్డి స్వామి. ఏం లేదు పెద్ద మనిషి, గుప్పెడంత ఇంట్లో 50 మంది నివాసం. ఏంది? ఇప్పుడంత మంది గుప్పెడంత ఇంట్లో 50 మంది నివాసం. అవును, అది ఏమో అది సామెత బాగానే ఉందిలే, కానీ అది ఏదో ఉంది, కానీ నాకు ఐడియా రాలేదు. చూడ ఆలోచించండి. నాకైతే ఐడియా ఎలా పెద్ద నాకైతే ఐడియా రాలే బాబు. ఐడియా రాలేదా? ఐడియా రాలే. అగ్గిపెట్టే. అంతే కదా, అంతేలే, చిన్న దాంట్లో ఇన్ని అగ్గి పుల్లలు ఉంటాయి. రైట్ ఆన్సరా? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఒక సబ్స్క్రైబ్ అన్నారట. బై. ధనుష్. ఏం లేదన్నా, 100% లో 90% నైట్ వేసుకుంటారు, 10% పగలు వేసుకుంటారు. ఏందన్నా? కొట్టరు కదా, తప్పన్నా, ఆలోచించి బాగా. ఏమొస్తాడు కొట్టరు, ఏం వేసుకుంటారు, ఏం వేసుకుంటారు బాగా 90 కొట్టరు కదా, ఇంకేమవుతుంది? లేదన్నా, ఆలోచించు కొద్దిగా. ఏం వేసుకుంటారా బా? నైట్ అంటే కదా దండిగా ఉండేదానికి మీనింగ్ ఏదని నీకు తెలిసినది చెప్పు. నా ఇష్టంగా ఓన్లీ ఇంకా మంద ఒకటే కదా వేసుకునేది. ఏమంటున్నావు? వేలికి ధరించని రింగ్ ఏది? రింగు వేలికి ధరించని రింగ్ ఏది? అయ్యో మా అయ్యో చెప్తారా? ఏదో చెప్పన్నా. ఏమో సార్ తెలుసా? సరే, ఇంకొక ప్రశ్న ఉంది. 100% లో చీకట్లో 90% వేసుకుంటారు, 10% పగలు వేసుకుంటారు. ఏంది? సైన్స్ మనకు రాదు. నేను లేదన్నా, ఆన్సర్ ఉంది దాంట్లో, ఎత్తుకరి, ఆలోచించరు. యాక్టివ్ ఉంది. మీరు ఆన్సర్ అయితే నేను తర్వాత చెప్తా. ఇంకేమి మీరు చెప్పాలి. గుర్తు రాదు కదా. 90% వేసుకునేది చీకట్లో లైట్. లైట్ ఓకే. చేతికి ధరించని రింగు ఫైరింగు.
Run. హాయ్ హలో వెల్కమ్ టు బీటాన్ లాఫ్స్. ఈరోజు వచ్చేసి మన బీపీఎల్ కుర్రాళ్ళు వచ్చేసి బెలూన్స్ పాప్ చేస్తారు బాడీతో. గేమ్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది, అందరు చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్. Very good, very good. Come on. చేతులు తీయాలా దిక్కుతోనే. నెక్స్ట్ టీమ్ ఏ వచ్చేసి 2 minutes 2 seconds లో అయిపోగొట్టినారు. ఇప్పుడు టీమ్ బి 2 minutes 1 seconds లో అయిపోగొట్టాలా. सामने से पड़ सकते हाथा हाथा जल्दी हाथा नहीं नेक्स्ट दो कमान नेक्स्ट कमान कमान आना सामने लो दूर आना में उधर गिरा कमान ये सामने से करो नहीं लगो लो कमान कमान वेरी गुड नेक्स्ट ये लास्ट 1 minute है जल्दी होगा लो लास्ट 1 minute कमान
Next, come on. Come on. Next. Come on. Next. Bro, come on. Last 10 seconds. ఇప్పుడు విన్నర్స్ వచ్చేసి టీమ్ ఏ. టీమ్ బి వచ్చేసి 2 minutes 2 seconds అయిపోతే, టీమ్ బి వచ్చేసి 2 minutes 5 seconds అయిపోతే, కేవలం 3 seconds మాత్రమే, 3 seconds ఓడిపోవడం జరిగింది టీమ్ బి. కానీ బాగా ఆడారు అందరూ. క్యాష్ ప్రైజ్ వచ్చేసి టీమ్ ఏ కి 200 రూపీస్ గెలుచుకున్నారు. కమాన్. టీమ్ ఏ కెప్టెన్ హర్షల్ 200 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. జెంట్స్ అంతా పిల్లలందరూ క్యాట్ వాక్ చేయబోతున్నారు. చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో, మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేయండి. మన గఫార్ స్పెషల్ క్యాట్ వాక్ చేయబోతున్నాడు గఫార్. మన హర్షద్ లెట్స్ స్టార్ట్. వెరీ గుడ్. One, two, three. నువ్వు తెలిసిన చిలక నువ్వు తెరిచిన వెదకి చిలక. Come on! सामने आना रे. चीन मुन्ना ना है. उठाओ. ఏంది నాకు భాష రాదు, చదువు రాదు. తెలుగునాయి కావద్దులే. ఏందట ఫోన్ ఇవ్వాలంట, నవ్వనేసింది. ఫోన్ కూడా కాదు అది. చదువు రాదు మాకు చదువు రాదు. ఎవరినన్నా మాకు చదువు రాదు. ఎవరినన్నా తెలుసా? మాకు చదువు రాదు స్వామి, ఎవరినైనా అడుగుకో. మాకు చదువు రాదు స్వామి, ఎవరినైనా అడుగుకో. సిఎంఆర్ रुको जी, क्या बात कर रहे हैं? रुको जी, क्या बात कर रहे हैं? ये हमारे बोले तो इधर क्या है? पूरा अंदर है वो बस स्टैंड गाड़ी का बस स्टैंड के उधर है पूरा अंदर. हाँ, इधर सीधा सीधा जी, सीधा जाओ. सीधा जाओ. हाँ, सीधा जाओ.
आओ बस 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 हाँ वो बस स्टैंड क्या सीधे जाओ बे 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 ये बे 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 ये నంద్యాల రోడ్ यार बे నంద్యాల రోడ్ अब बे 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 अभी నంద్యాల రోడ్ आग आओ నంద్యాల రోడ్ काय बे నంద్యాల రోడ్ गति నంద్యాల ने నంద్యాల రోడ్ या నంద్యాల రైట్ बे 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 సిఎంఆర్ बे 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 सी सी పంచనాలు सी ई हाँ పోవాలా गग 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 ఇట స్టేట్ स्टे आ కారు आ బండి ఇరు రు రు ఇట్టా కర్నూలు ఇది కోయలకుండా ఇట్లా పోదు ఇట పో కన్ ఇట ఫన్ ఏ నై ఆ ఏ నై ఇట గగ్ 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 ము స్టవ ము స్టవ ఆ స్టేట్ స్టే ఆ స్టేట్ పో చూ బా షురు సిఎంఆర్ పంచనాల్ ఆ స్టేట్ స్టేట్ ఆటో బా ఆటో ఆటో ఎక్కెట్ట పో ఆటో కాదు ఇటవో ఆ ఇటా ఇటవో గట్టి కట్టు మై వినపడు ఇటవో స్టేట్ గా స్టేట్ ఇటవో స్టేట్ గా స్టేట్ ఆటో బస్ ఆగు నువ్వు చెప్పిపో కొంచెం ఆటో కొంచెం ఆగు నువ్వు. చెప్పు గట్టి చెప్పు ఆటో 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 ఎక్కుతాడు పో ఆటో భయ్ నువ్వు నా భయ్ నువ్వు ఎక్కువ భయ్ నేను ఎక్కడేం పో తప్పి భయ్ బే 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 ఆ బే 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 బాబు బే సిఎంఆర్ ఫంక్షన్ హాల్ బే ఏయ్ పెళ్లి నువ్వు పెళ్లి నీకి ఈ ఊరు చూపి లేదు బా అక్కడ నా చూపి పోవాలన్నా కదా నీకు అవుగుబిటి ఈ అగుతూ ఉడుకుతూ పక్కన మంచి అడుగుతూ ఉండు నువ్వు ఆగు అని ఇది ఇది యాయా సిఎంఆర్ ఫంక్షన్ హాల్ బే నంద్యాల రోడ్ బే నంద్యాల రోడ్ గట్టి నంద్యాల రోడ్ ऑटो में जाओ ऑटो में चलो ऑटो చల్లు हाँ ऑटो में चलो ఆటో ऑटो में जाओ ఆటో కా आती देव उधर मिलता उधर ब्रिज करने ब्रिज के पास मिलता గట్టి गति ऑटो में जाओ ब्रिज करने ऑटो बढ़ेगा हाँ ऑटो छोटी बताओ ऑटो को बताओ छोटी ऑटो पंचनाल छोटी जाओ ऑटो चलो इसको बताओ అడ్రస్ एड्रेस ऑटो को बताओ ऑटो चला तो छोटी ऑटो बड़ा पैसे 40 रुपए 40 50 लेती 20 रुपये 10 रुपये दो 10 रुपये दो नहीं हमारे पास नहीं मैं जा रहा हूँ तुम्हें दिया 10 रुपये दो नहीं ना 10 रुपये पर नहीं वो पाना देती जा ना बड़ू नहीं वाह नहीं वो छोड़ती जाओ वो जाओ गाड़ी में वो गाड़ी में जाओ ऑटो ऑटो नहीं ज्यादा है देखो ऑटो
वो चलो हाँ जाता है ऑटो गट्टी गट्टी गति नहीं ये ऑटो में चलो ఇలాగవా నాకు ఆరోగ్యం బాగాలేదులే నాకు ఓ వ్యాధి వచ్చింది నాకు డాక్టర్ టైం ఇచ్చినాడు నువ్వు ఎట్లా 2 రోజులే నువ్వు బతికేదని చంపేద్దామని కొంచెం చంపేసిన కొంచెం చంపేసినావా ఇప్పుడే ఈరోజే పొద్దున అందుకే నువ్వు కూడా వస్తావని నీకోసము ఇంజక్షన్ తెచ్చిన వేద్దామని నీకే నాకు రోగం వచ్చింది డాక్టర్ సూది అన్నాడు తీసుకొచ్చిన ఆగు నువ్వు ఆగు డాక్టర్ చెప్పాలే నువ్వు ఆగు లేదన్నా ఆగున్నా నువ్వు ఆగు లేదన్నా కొంచెమే ఎవరిని డాక్టర్ కాడ పోయినాలే డాక్టర్ కాడ పోయి చూపించుకొని సార్ ఇట్లా నాకు ప్రాణం బాగలేదని చెప్పిన చెప్తే లేక నువ్వు బతుకవు చచ్చిపోతావు అని చెప్పినాడు నాకు పెరాలసిస్ అని వ్యాధి వచ్చింది పెరాలసిస్ అని వ్యాధి వచ్చింది పెరాలసిస్ అదే పోతూ డాక్టర్కి కవర్ కూడా తీసుకోవాలి కదా మీకు కూడా సంప్రదాయమైన ఏం లేదు వ్యాధి వచ్చింది పెరాలసిస్ వ్యాధి ఇంకా నువ్వు ఎక్కువ బతుకవు అని చెప్పిన డాక్టరు అంటే కొంచెం చంపేసిన ఈరోజు పొద్దున నీకు కూడా సూదేద్దామని సూది ఇచ్చిన వేపించుకో నాకు రోగం వచ్చిందిలే నాకు నిన్న ఒకటి చంపేసిన నిజంగా నమ్ముతాను బాంబులు నల్లగా నీ చేయి పెట్టింది ఈ చేయి పెట్టింది ఇంకా ఈరోజు నువ్వు దొరికినావు నేను కూడా కొంచెం ఇంజక్షన్ ఏదో వేసేస్తే కొంచెం పోతానని తెచ్చిన మందు కూడా పట్టుకొని తిన కొంచెం వేసాలే కొంచెం వేసాలే లేదా పోయలే కొంచెం వేసాలే లేదా విజయలేదు హాయ్ చేయకు నువ్వు చేయకు నువ్వు హాయ్ అన్న ముందు లేదు సూదిలే నీళ్ళు లేదు నాకే తాత డాక్టర్ కూడా పోయినా అయితే ఇంకా బతుకో చచ్చిపోతా అని చెప్పినాడు నన్ను నిన్న కొంచెం చంపినా ఇదే కొంచెం చంపినా ఇద్దరు అయిపోయినారు ఇంకొకటి చంపాలి నేను అందుకే సూది తెచ్చిన సూది తెచ్చుకో సూది తెచ్చిన నీకే చేయొచ్చు ఎందుకు చేస్తాను ముడి చేస్తాలే కదా ముడి చేస్తాలే కదా ఇక్కడ చేస్తాలే కదా కృష్ణగిరా ఏం లేకమ్ముడు నాకు వ్యాధి వచ్చింది డాక్టర్ చచ్చిపోతా అని చెప్పినాడు అందుకే డాక్టర్ చచ్చిపోతా అని చెప్పి నేను ఇంజక్షన్ వేసినాను నీకు వేద్దామని వ్యాధి వచ్చిందా ఇంకా డాక్టర్ ఇంకా బతుకో అని చెప్పినాడు ఈరోజు కొంచెం చంపేసిన ఇంజక్షన్ తెచ్చిన పట్టు నాకొద్దు ఏంటి నాకు నేను చంపేస్తా దాదా నువ్వే మంచివి నేను చంపేస్తా చేయిస్తూ నీకు దెబ్బకొచ్చింది హాయ్ అని చెప్పు నాకు రోగం వచ్చింది నేను చెప్పేది నువ్వు నాకు రోగం వచ్చింది డాక్టర్ ఏమన్నా అంటే నువ్వు తొందరగా వెళ్ళిపోతావు అన్నాడు 10 రోజుల్లో పోతా అందుకే నేను సూది తెచ్చిన అదే నువ్వు చేస్తే నువ్వు నేను పోదామని నిజమేలే
నాకు వ్యాధి వచ్చింది, డాక్టర్ గారు పోయినాలే, వ్యాధి వస్తే ఇంకా బతుకోను చచ్చిపోదాం అని చెప్పినాడు. కానీ ఒకటి చంపేస్తున్నా ఈరోజు, నువ్వు సాయం అని నీకోసం మిషన్ తెచ్చింది నడిపిస్తాం. నీకే రోగం వచ్చింది, తొందరగా వెళ్ళిపోతా అన్నాడు. అందుకే సూది వచ్చిన. నువ్వు చేస్తే అబద్ధాలు చేస్తానా? లేదు, ఎందుకంటే ముందు చేస్తాను గుచ్చుకుంటా. ముందు ముందు ఆగు ఆగు. నాకు ఈ వ్యాధి వచ్చిందని డాక్టర్ కాడ పోయినా. అది పెరాలసిస్ అని వ్యాధి వచ్చిండే. అంటే డాక్టర్ కాడ పోయినా. డాక్టర్ కాడ పోతే నువ్వు ఇంకా బతకలేవు అని చెప్పిన. 2 రోజులే నువ్వు బతికేది అని చెప్పినాడు. 2 రోజులు నాది కైపా తాత. ఇంకా చంపేసినానే తాత. నువ్వు వస్తా అంటే నీకు కూడా సూది తెచ్చిన పోదాం, ఇద్దరం పోదాం. పోదాం ఇంకా నీళ్ళే తాత తీసుకో. నేను చంపేసిన తాత. సమాజానే ఉన్నా పొడిది చెప్పాలా పొడిది చెప్పాలా. అన్నా అన్నా కొద్దిగా ఎత్తున్నా, పైకి ఎత్తున్నా.
उठाओ ఈ నుంచి ఎత్తు నేను ఈ నుంచి ఎత్తుతా हल्ला हल्ला दो अंदर हो जरा हाथ दियो दोस्त इवाला करो itu itu కింద ఉండు సబ్స్క్రైబ్ బీట్ ఆన్ లాఫ్ డూ సబ్స్క్రైబ్ బీట్ ఆన్ లాఫ్ అంటే చెప్పరే బాయ్ ఓకే థ్యాంక్ యూ హాయ్ బ్రో అదా అమ్మేదా ఎంత నో అదే చెప్పారు నేను చెప్పినావు ఎవరిది మాది ఇది ఎవరే ఎవరి మీరైతే నేను పట్టుకున్నా ఉండు నా చెప్పన్నా ఇది చెప్పన్నా ఒక నిమిషం నీదే స్వామిది తప్పిపోయినావు ఇది చెప్తా ఏమి ఎవరుకున్నావు ఏందినా నీదైతే యాడవర్పిస్తాను స్వామి మాట నువ్వు లేదు లేదు స్వామి నిజం మారినా ఇది మంచి కొన్న కడుపు నేను ఏడాది నుంచి తెచ్చినాను గుల్లదుర్తి కోలగుండ్ల దగ్గర మావి వీడే ఈయే స్వామి వస్తాను మంటలకి నా కొడుకు నేను లేకుంటే నానంటారు మావి అంటే నిజం చెప్తా కొట్టనికి వస్తాను నేనే చెప్తాను మా మంచి సర్లే సర్లే అవి నీవేని చెప్పమను సర్లే అవి నీవేని చెప్పమను అది కాదు అది కాదు అది కాదు అది కాదు అట్ట కాదు స్వామి అది కాదు అవి నీవేని చెప్పమను మేఘ చెప్పమను అవి నీవేని నేను చెప్తా అరే అరే చెరు అరే అరే చెరు అవి అవి చెప్పమనంటే అవి చెప్పమనంటే మరి చూడు ఏం తప్పలేవు ఏమి లేవు ఎవరిది అదే ఏ మనిషి నాను తీసుకుంటామని అడిగితే ఎవరు నువ్వే చెప్పన్నా వద్దు చూడన్నా చూడు నుంచి దేనికి వచ్చినావు స్వామి తీసుకోపోన్నాను తీసుకోపోన్నాను ఇది మాది కరెక్ట్ దొరికినది ఇది కరెక్ట్ దొరికింది ఇదే సామి చెరు ఇదే సామి చెరు ఏంది చెరున్నలేమో ఏంది చెరున్నలేమో మైనస్
మా స్వామి ఇన్నా ఇన్నా గాంధీ గాంధీ నాది అది నాది కూడా అదే అది అది ఎక్కువ అదే నో క్యాన్నా బై ఊరికే సతాయిస్తాడు మనిషి యాలోకం బనిగాన్పల్లి లోకం యాడ ఊరు మీది నీ అంటే ఏంది ఇన్నా చెరో 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 అరే ఆమా ఆమా అరే 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 బుడి అరే అరే ఇస్తున్నా మీరు అది దానికి మేము దానికి పాలు ఇస్తాం మేము దానికి పాలు ఇస్తాం ఏంటి పాలు ఇది నిప్పల్ నిప్పల్ ఇది నిప్పల్ నిప్పల్ ఇస్తున్నా ముందు బాగా తీసుకో అట్లా తీసుకో ఎవరు నాది ఎడ్లు వచ్చిందని గాడివి వేసేసాడు బాగా వేసేసాడు స్వామి ఉన్నా ఎవరు అన్నావి కనబడుతున్నా ఇంటి గాడివి మాది తీసుకొచ్చి నేను తీసుకొచ్చి బనగానపల్లి నాది మాది స్వామి ఇవి ఇవి నువ్వు చెప్పు నా మాదా కావాలన్నావి నువ్వు ఊరికి అబ్బాలా చెప్పాలి మా బనగానపల్లి స్వామి యాడే సర్లే 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 మీవే అంటున్నావు అట కాదు ఈ ముగ్గురికి చెప్పమను మీ నా ఈ మనిషివి అని ఈ ముగ్గురికి చెప్పమను మీ నా ఈ మనిషివి అని ఓ నీ అబ్బా ఆపరదే ఏది మరకాయది ఇది మరకాయ పోతుంది कितना है ये आप कितने कहाँ से आए तुम कहाँ से है नहीं भाई ये रेट बोल दो अपन ले लेते हैं बोल रहे हैं नहीं भाई बोलिए तुम याद कितना तुम कितना बोलते बोलो कितना इंग्लिश राजपा नहीं भाई हिंदी में बोल रहे भाई हिंदी में बोल रहे अपन 1500 ఎంత ఇస్తావు ఉండు ఉండు ముందు ఉండు నాది వచ్చినావు సార్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పంచి నో నో పాన్న వాకి ఇది ఉంది రాన్న పంచేనా పంచేనా నో ఇది వ్యాధి వచ్చిందన్నా ఇది వ్యాధి వచ్చిందన్నా నో వ్యాధి వచ్చిందన్నా మంచికి చావాలి నా కొద్దిగా చావాలి నా కొద్దిగా నో నీకేమన్నా నీకు ఏమన్నాను నువ్వు అందరికి అంటించుకుంటాను అంటించుకుంటాను వాడి టీవీ వచ్చింది వాడి టీవీ వచ్చింది మోకో వ్యాధి వచ్చిందట
అన్నా అన్నా కొద్దిగా టవల్ ఇన్నా తుడుచుకుంటా. అందరికి అంటిస్తున్నాడా మంచిగా అన్న పాప అన్న మనకి వ్యాధి ఉంది పాన్న యాదవ చదువుతావా మంచి పాన్నారే వానికి రోగం ఉంది జరుగు అటు దానికి రోగం ఉంది, టీవీ రోగం ఉంది. నీ చెప్పు చూడ అది చెప్పు, రోగం ఉంది వానికి. చీమని ఇట్టే పట్టుపోతాడు అది కాదు యాద వచ్చింది ఆ మంచిగా అంటిస్తాడు రా. ఏమన్నా అంటే ఏమన్నా తుడుచుకుని వ్యాధి వచ్చింది ఆ మనిషికి. టవాలు ఉంటాయి ఉరుకున్నా అయినా ఏమన్నా ఉన్నా చూసుకుంటా. ఏమన్నా ఉన్నా రోగం ఉంది. ఏమన్నా చేయడం ఏమైంది అక్క చూసుకుని రోగం ఉంది. ఏమన్నా ఉంటే కాదు చీమలిక నీ వంకర పళ్ళకి తింగర బతుక్కి బ్యాగ్ వచ్చిందన్న మనకి అంటిస్తాడు. अब तो आप पूछ लेना यमन होंगे बीमारी है तो तुम्हें जो भी कागज पूछ लेना इस सीट को बोलना ना ఏమనంటే వ్యాధి వచ్చింది ఆయన అంటిస్తాడు రాన్న సామి అదు సామి ఏమనంటే ఖర్చిపుంటే
ఏదైనా సరే నా దాకా రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఇది. సిద్ధమా? मला दिसता होता मी ఉండు ఉండు हल्का खड़े अब्बा हल्का खड़े अब्बा अच्छा कारी खड़ा नहीं रहे खड़ा नहीं खाइयो बारी करियो भाई इन लगा अगर क्या मैं गई लात में अपनी खड़ा खड़ा बोले కొంచెం తెలుసుకున్నాడు నాటకాలు ఆడుతున్నావు అంత సిన్సియర్గా చేసి ఎట్లా పట్టుకో పట్టుకో ఇటానా లేపు తీసా అయిపోయిందా ఒక్క నిమిషం రాని మంచి టెన్షన్ పడతాను చేయి మెల్లిగా పట్టుకో పట్టుకో ఏం
స్వామి నువ్వు నేనే ముందలే స్వామి నేనే ముందలే స్వామి మెల్లిగా మెల్లిగా చేది తీసాం అన్న కొంచెం పాపం ఆపదలు ఉన్నాడు మంచి ఏమా ఏమా ఇగో 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 ఏం చేస్తావు ఎట్లా దేవాలది ఏంది అక్కడ ఉన్నారు బాగాలేదు అబ్బా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటన్ లాఫ్స్. ఈ వీడియోలో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ వీడియో చాలా రిస్క్తో చేసినాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే బాగా లభిస్తుంది మాకు. ఇంకా ఏమైనా మీకు ఓన్ కంటెంట్ ఉంటే మాకు కామెంట్లో షేర్ చేయండి. మీ కంటెంట్ మేము చేసి చూపిస్తాం. దేవునికిలే పశువుల డాక్టర్ ఒకడు ఉన్నారు, వస్తాడు చెకింగ్ చేయడానికి వస్తాడు. ఏమి చెకింగ్ చేయడానికి వస్తాడు? చెకింగ్ చేయడానికి వస్తాడు. ఉండు 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 మీద మంచి సార్ సార్ ఏది కావాలని సార్ ఇవి అమ్మని అంట సార్ దేవునికి కొంచెం చూడండి సార్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది కడుపుతో సెక్షన్ 108 కింద మొగదనా అడిదా నువ్వు డాక్టరేనా? ఇది కడుపుతుందే ఇది మొగది ఇది మొగది మొగది ఇది మొగది అది మొగదే అంటా అది మొగదే అంటా లే ఇది అన్నా నేను ఇందాక ఇది మొగది ఇది ಎಲ್ಲ ಮಾತಲ್ಲ ಸ್ವಾಮಿ ಮೇ ದಿವಾಲಲ್ಲ ಮಾ మాట్లాడు అదిలే ఇలా మాట్లాడు. ఏం మాట్లాడతా? దానికి జ్వరం ఉంది. ఇంటికి పట్టుకోపోతాం అంతే. ఆసుపత్రి మేము ఏం పేరు దాని పేరు? దీని పేరు ఏం పేరు? మేకది పేరు
ఎవరు మళ్ళా నువ్వు పుట్టిన పేరు పెట్టినారు ఇది పుట్టినా ఏం పేరు పెట్టినావు ఎత్తున్నా సాగలేడు మంచి ఏం చేస్తాం మీరు ఎవరు మీది సార్కి అయితే మళ్ళీ అన్నావు రాసుకో సార్ అది కాదు इसको पैखाने लगे ये पंचायती में जरा भाई కాలు బాగాలేదు అమ్ముతాడు అమ్మచ్చా దుద్దులు లేకుండా అనుకో దానికి ఇంకా ఇల్లా పీస్ అన్ని మరకలే సార్ ఏమన్నా మెగా పిల్లలు సార్ సార్ ఈరోజు ఏమైనా జ్వరాలు ఉన్నాయా ఏమైనా ఏవి సార్ ఏం లేదు సార్ ఏమన్నా సార్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి దీనికి? 5 నెలల పిల్ల 5 నెలలు 5 నెలల పిల్లలకు అమ్మనీకి వచ్చారా మీరు దానికి ఏజే లేదు అమ్ముతారు మీరు అమ్మని కలిపి సాత్వానికి మేము అట్లా కాదు, ఎందుకు వచ్చా? ఇంటికి తీసుకుపోయి సాకాలా, ఇంటికే కొనుగోతాం తీసుకోపోయి మళ్ళీ ఎంతవి ఎంత ఉంది 8 నెలలు పిల్లలు 5 నెలలు అన్నావు ఇందాక 5 నెలలు 5 నెలలు కాదు 8 నెలలు మాట తప్పుతున్నావు సార్ ఈయన పేరు మీద సెక్షన్ 108 కింద రాష్ట్రంలో పశువుల ఆసుపత్రిలో ఆడికి వచ్చి మాట్లాడు. ఆలోచించాలి జ్వరం వచ్చినాయా సాకునికి ఎందుకు తెచ్చినావు మార్కెట్ యార్డుకు? కొనుక్కోనికి సార్ సాకోనికి సార్ నువ్వు ఏమైనా మాట్లాడు. వీళ్ళ అమ్మ ఎవరుంది? వీళ్ళ అమ్మ పేరు చెప్పు. జ్వరం వచ్చింది దీనికి జ్వరం వచ్చింది ఎట్లా అమ్ముతున్నావు? గొర్రె పేరు ఏం పేరు నువ్వు తగ్గుతున్నావు అది తగ్గుతుంది ఈయన తగ్గుతాడు ఇది తగ్గుతుంది ఎట్లా నువ్వు ఆగు ఎలాగుతున్నావు చెప్తుండే మాట్లాడింది సారీరా ఇప్పుడు హాస్పిటల్ దుడ్లు ఉడిచేది గిడ్లు లేక జ్వరం వచ్చింది నువ్వు తగ్గుతున్నావు అది తగ్గుతుంది జ్వరం వచ్చిందంటే దీనికి గోటీలు లేవు గోటీలు ఒటగాలు లేవు ఈయన గొర్రె కదా ఒటగాలు లేవు. ఇది భేదం ఉంది నన్ను ఇట్లా ఇది చూడు ఇది భేదం ఉంది భేదం ఇవన్నీ ఇది కనిందా మొత్తం ఇది కనిందా ఇది ఇది ఎట్లా పుట్టినాయి ఇది ఎట్లా పుట్టినాయి ఏ దాని మీద ఎక్కింది ఆ దాని ఎక్కినారు బుక్ లో అంబులెన్స్ వచ్చిందా? బయట అంబులెన్స్ ఎక్కినారు బుక్ లో ఎక్కించారు. ఇంత చిన్నగా ఉన్నా మీరు అమ్ముతారు ఎట్ట అమ్ముతారు? ఏమైనా బుద్ధి ఉందా ఏం లేదా ఎట్టా? ఎన్ని నెలలు దీనికి? 5 నెలల పిల్లలు బుద్ధి ఉందా కొద్దిగా తెలివి ఉందా ఏం మీకు? మేము అలా సర్వే చేయడానికి వచ్చినా వీడ పిల్లలను నమ్ముతారు సాకలేక. వీళ్ళమ్మ ఆడంది 2 పిల్లలు మళ్ళీ నేను మంచి జ్వరం వచ్చింది దీనికి ఏమన్నా తెలివి ఉందా మీకు? సాకలేగా తెలివి లేకనే అమ్మింటారు వాళ్ళు. వాళ్ళను పట్టుకొని ఈడ పట్టుకునేది కాదు. పగరాన్నాను ఇప్పుడు అక్కడ పోయి పట్టుకోవాలన్నా ఈడ కాదు పట్టుకునేది.
దడ 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 కొట్టుకుంటుంది. దడ 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 కొట్టుకుంటుంది. అవి ఈ పిల్ల కొట్టుకునే దడదడదే దీనికి కొట్టుకుని దడదడ కొట్టుకోదా కొట్టుకో దానికి దాన్ని చూడు దానికి దడదడ కొట్టుకోదా మంచిగా కొట్టుకుంటది. ఎన్ని నెలల పిల్ల ఇది? ఎన్ని నెలల పిల్ల? మాకు తెలియకూడదు వాడు అమ్మిన చెక్ చేస్తా. అమ్మిన అడగాలి చెక్ చేస్తా. ఏమి ఇచ్చాది ఏమి ఇచ్చావు నా ఈ మనిషి పేరు ఏం పేరు? పిల్ల మీ కూడా లేదు ఇక్కడ అబ్బాయికింది అబ్బాయికింది ఎక్కింది ఎక్కింది నాకు కొట్టుకుంటుంది తక్కువ నాకు కొట్టుకుంటుంది తక్కువ తక్కువ కొట్టుకుంటుంది సార్ సార్ ఎవరికి? కింద దించోది కింద దించు. 60 రూపాయలు తీసుకున్నాడు ఏమన్నా చెప్తే నేను పశువుల హాస్పిటల్ నుంచి చెకప్కి వచ్చినాము. చూడాలి ఇప్పుడు దింపు. వెటరీ డిపార్ట్మెంట్ నుంచి చెకప్కి వచ్చినాము. ఏమైనా రోగాలు ఉన్నాయా దానికి? ఏం చెప్పను హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటన్ లాఫ్. మన హిమాయత్ అనే అబ్బాస్ వచ్చేసి జేబు దొంగల ప్రాంక్ అయితే చేసినారు. ఈ వీడియో అయితే చాలా కామెడీగా ఉంటుంది, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ వాచ్. పర్సు కొట్టిపోతానా కొట్టి పెట్టి ఎవరు చేసింది ఎవరన్నా? కాదు ఏది పర్సు అన్నా చేసింది ఎవరన్నా? జోబులో నువ్వు దాంట్లో డబ్బులు ఉండాలా? దాంట్లో డబ్బులు ఉండాలంట. నువ్వు చేసినావు. నువ్వు దేవుని అల్లతోడు పెట్టుకో అల్లా తీసినావు. నువ్వు దేవుని అల్లతోడు పెట్టుకో అల్లతోడు పెట్టుకో అల్లా తోడలే ఏం తోడలే అల్లతోడు పెట్టుకో నువ్వు డబ్బులు వేసినావా లేదా అంది. నాకేం పని చేయనికి చూడు డబ్బులు ఏమంటావా అన్నా? నేను అన్నా అట్లా పిడకదలు అన్నా అన్నా నువ్వు డబ్బులు ఉన్నావా? తీసుకున్నా నేను ముస్లిం చూడలేదు కదా అది వాళ్ళు చూడలే. నువ్వు చేసినావు. నేను చూసిన చూసుకున్నాక డబ్బులు చూసుకున్నాక డబ్బులు చూసుకున్నాక డబ్బులు చేసినావు. చేసినావు అంటే పొద్దునే వాళ్ళకి ఇచ్చిపో డబ్బులు ఇచ్చిపో. డబ్బులు ఇన్నా లేవు అసలు తీసుకున్నాను నాకేం తెలుసు అని డబ్బులు ఇచ్చిపో. ఉన్నాయంట ఎంత ఉండాలా? 500 ఉండాలా? తీసుకునే చూడు 500 చేయండి. నువ్వా నేనా? నేను పీడి రాకుండా వస్తుందా ఎన్కిలు నువ్వా నేనా? నేను పీడి రాకుండా వస్తున్నా సవి అన్నా ఈయననే పట్టుకో. ఏం పట్టుకో స్టేషన్ పోవాలన్నాను. డబ్బులు ఇస్తే డబ్బులు కాదు చూసినావా? నువ్వు తీసినావు. ఇది చేయి అది చేసుకోవట్టు బిల్లు ఏమొట్టు అమ్మతోడు నేను నాకే పని నేను చెప్తా అమ్మతోడని నేను చెప్తా అమ్మతోడని నేను చెప్తా అమ్మతోడని మీరెవరో నేనెవరో అమ్మతోడని నేను చెప్తా. మీరెవరు నేనెవరో అసలు ఫోన్ తెలిసిన కొట్టాడు. తెలియకూడే కొట్టాడు. తెలియకూడే కొట్టాడు. తెలియకూడే కొట్టాడు. మాకు తెలియదు సత్తులో అందుకే కొట్టినావు. అందుకే కొట్టినావు. అందుకే కొట్టినావు. కొట్టలేదా స్వామి లేవంట డబ్బులు. నాకేం తెలుసు అది మీరు తోపర్చి పెట్టుకొని వచ్చి డబ్బులు ఏమనుకుంటే నాకు ముందు డబ్బులు డబ్బులు నాకు తీసుకోలేదా స్వామి నాకేం పని మీ డబ్బులు కూడా నీకు ఆయన అయిపోయాడు. తీసుకున్నా అంటున్నాడు. ఎవరన్నా చూసినా అయిపోతున్నాడు. ఎవరైనా మీరు చూడాలి. నాకేం పని స్వామి మీ డబ్బులతో నాకే లేదు స్వామి. నాకు డబ్బులు ఇవ్వాలా? నేను పెట్టుకున్నావు పెట్టుకో. నాకేలా పర్సు నాకేలా పర్సు నాకు వద్దు స్వామి. పోతున్నావు స్వామి నువ్వు ముందు. నేను నాకు బిపి గిపి తెప్పియాకు. నన్ను కూడా అడిచారు. నేను అప్పుడు నాకేం పని చేసుకోండి. మీ డబ్బులు నేను తీసుకోండి. నాకు అవసరం మేము ముసలికి నువ్వు చేసినావు. నువ్వు చేసినావు. నేను చేయలేదు స్వామి. వచ్చింది అది మా ఎల్లతోడు మా దేవునితోడు వచ్చింది అది మా ఎల్లతోడు మా దేవునితోడు ఎట్లా వచ్చింది అది తెలియదు సార్. నాకు తెలియదు నన్ను మళ్ళా కూర్చుంటా పోయి. నేను అయితే ఫోన్ రా స్వామి నాకు డబ్బులు ఇవ్వాలా? మీరు ఇద్దరు నాకేం పని చేస్తాం తీసుకుని మీ డబ్బులు నాకేం పని స్వామి. దేవుడు నడిచిపెట్టు సాయంత్రం నాకు సాయంత్రం నెంబర్ నీ ఫోన్ నెంబర్ నా నెంబర్ ఎందుకు? నేను ఎందుకు నీ నెంబరు డబ్బులు ఎందుకు కొట్టేసావు? నా నెంబర్ నీకేం పని? డబ్బులు చేస్తాను నేను పోలీసులు చేస్తాను. నేను పోలీసులు
ఓ నాది స్వామి అది ఎవరు అది నాది ఎవరు పెట్టలేసినావు దీంట్లో డబ్బులు ఉండాలి 500 ఒకే కింద పడతావు తీసి మళ్ళా ఎవరు తీసింది మీరిద్దరే ఉన్నారు కదా ఇంట్లో ఎవరు తీసింది కింద పడింది ఎత్తి ఇచ్చిన అనేది అనుకున్నా నేను అనుకున్నా నేను దీంట్లో డబ్బులు ఉన్నారా నకరాలు చేయగాకరి నకరాలే స్వామి డబ్బులు డబ్బులు నీరు అది ఇచ్చిన ఇది కాదా అది నువ్వే కదా ఇంట్లో ఉండేది ఎవరిదో కింద పడితే ఆయన ఇచ్చి నాకెందుకు వస్తున్నావు నా మీద ఆయన అడుగు చూడు ఆయన అడుగు అంటావాడు నా మీద వస్తా నన్ను పట్టుకోవడానికి కావాల్సింది ఖర్చు కాదరా కలేజా అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడు సత్యరెడ్డి మా అన్న ఆడు డబ్బులు నాకు తెలియదు స్వామి ఎవరిదో అది నా మీద వస్తున్నావు ఏం మీరు ఇద్దరు నా అర్థం కాలే నా మీద వస్తున్నావు ఎవరు తీసుకునేది అడ్డుపో ఎవరు తీసుకున్నాడు ఎవరు తీసుకునేది నాకేం తెలుసు నువ్వు చూసినా అన్న నువ్వు చూసినా సార్ ఈ స్వామి నువ్వు హలో ఏందన్నా ఆయన నాకు చేతిలో పెట్టాను నాది ఆయన వెళ్ళేస్తాది నాకేం తెలుసు ఆయన ఎమ్మికి పోతే నేను పోతాను దీనిలో డబ్బులు ఉండాలా హలో చూసి మాట్లాడాలి నేను వచ్చినది ఇప్పుడు దీనిలో డబ్బులు లేవు చెప్పడానికి నువ్వు పెట్టలేదు నాకు ఇప్పుడు ఎవరన్నా తీసుకునేది పోదారన్నా వోల్టేజ్ ఉంది కదా మీకున్నే కావాల్సింది డబ్బులు అడుగుతున్నా ఇప్పుడు నీ ముందు వెనకలు వచ్చలే ఆయన ఎవరు నీ వెనకలు వచ్చినాడు నీ కాడ ఎందుకు ఉంది నువ్వే వచ్చలే ఆయనకు పడిపోయాడయ్యా వోల్టేజ్ ఎందుకు పోతా నువ్వే ఎప్పుడు వచ్చినా రాలేదా ఎందుకు వచ్చినా నువ్వు మా తమ్ముడు ఆయన పట్టుకోమంటే మీ ప్రశ్న ఫోన్ ఉందా ఫోన్ ఉందా హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటన్ లాస్. ఈరోజు ప్లాస్టిక్ కవర్ల మీద ఒక చిన్న వీడియో అయితే తీయబోతున్నాము. ప్లాస్టిక్ కవర్లు నిషేధించడం జరిగింది బనగానపల్లిలో. దాని మీద ఒక చిన్న ఫన్నీ వీడియో అయితే చేయబోతున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రే బాబు ప్లాస్టిక్ కవర్ వాడకూడదు అన్నారు కదా, ఎందుకు తీసుకున్నావు బాబు? అక్కనిచ్చిందన్నా నేను హై స్కూల్ ఫైన్ కట్టు. నేను ఇప్పుడు ఎందుకు కొత్త ప్యాకెట్ తీసుకొచ్చినావు? స్కూల్లో చెప్పినారు. అదే కొత్త ప్యాకెట్ తీసుకొచ్చినావు ఇప్పుడు తీసినావు అది ఫైన్ రాసినా కానీ నేను కట్టాను. నేను ఎందుకు కడతాను ఫైన్? నువ్వు అడిగినావా? నేను అడిగిన పని చేయకూడదు. నా పేరు ఏమన్నా కానీ నువ్వు అంగడిలోకి పేరు చెప్పి పక్కన అంగడి మొత్తం అందరికి బంద్ చెప్పి నేను పేపర్లు తెచ్చుకున్నాను. నేను పేపర్లు తెచ్చిన అయిపోయినాయని నేను పేపర్లు తెచ్చుకున్నాను. అంగడిలోకి పని చేయ, పెద్ద అంగళ్ళకు పని చేయాలా? మీకేం పని లేదా? అంతవరకే రూల్స్. కానీ మా పళ్ళకాడ వాళ్ళు అమ్ముతుంటేనే మేము తీసుకొచ్చినాము. కానీ వాళ్ళని అడుకోవాలి, నువ్వు ఫైన్ కట్టమంటే అక్కడ డబ్బులు తీసి నీకు ఇవ్వాలని బిడ్డమ్మ పిలిచి హై స్కూల్ స్కూల్లో చెప్పినారు మొన్న చెప్తున్నారు ప్లాస్టిక్ కవర్లు అమ్మకూడదని. మళ్ళా ప్లాస్టిక్ కవర్ పేపర్లో పట్టిస్తాలేదు అంతే కదా. పేరు రాసుకుందా? పేరు రాసుకుని ఆధార్ కార్డు ఏం పేరు? ప్లాస్టిక్ కవర్లు వాడతాను. ప్లాస్టిక్ కవర్ ఎందుకు వాడతాను? ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడతాను అంటానా? ఏం పేరు? ఫైన్ కట్టు. ప్లాస్టిక్ కవర్ వాడకూడదనే కదా. సరే ఒక 500 ఈ రోజు. సర్లే 500 కట్టు. సర్లే కానీ ఒక 200.
నువ్వు ఎట్టా అది కట్టాల్సిందే మేము చెప్పినా వాడకూడదని. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని చెప్తున్నాం కదా, అందరి కాడికి పోతాం. లేబర్ కార్డు ఉందా నీ కాడ? లేబర్ కార్డు, ఆధార్ కార్డు ఆధార్ కార్డు. ఎవరు? తమడపల్లి టమాటపల్లె. సరేలే ఒక 200 ఫైన్ కట్టు. ఎంత ఉంది? వాడుకోలే పేరు కొట్టే ఇలా తీసుకోలే. ఇప్పుడు మళ్ళా వేస్తున్నావు. చెప్పినా కూడా కవర్లు వేసినావు. నువ్వు ఇయ్యాలంటే నేను రేపు నుంచి తీసుకోలే. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. సరేలే ఒక 100 తీసుకుసాను మాట సరే. ఇప్పుడు నువ్వు 200 ఏమంటే నోరే తಗೊಂಡು ఇచ్చి నేను మళ్ళీ నాగలి లేదు 200. ఇప్పుడు నుంచి ప్లాస్టిక్ కవర్ వాడాకు సరేనా? ఆ ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల ఆవులు మేకలు ఏడంటే ఆడ రోడ్ల మీద తిని చెత్త చెదారం అవి చనిపోతున్నాయి. సరేనా? వాడాక ఇప్పుడు నుంచి. దానిలో చెప్పు ఎవరు వాడకండి ప్లాస్టిక్ కవర్లని. ఎవరు వాడకండి ప్లాస్టిక్ కవర్లు. 500 ఫైన్. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు అన్నాం కదా. 500 ఫైన్ కట్టు ఫస్ట్. సార్ ఏమ్మా ఈ ఊర్లో మొత్తం చెప్పినాము. ఏం మాకు కూడా చెప్పినాము లేదా? 500 కట్టు. కరెక్టే మా నాకు తెలుసు. ఈ రోజు చెప్పినావు వాడను, నాకు ఎప్పుడు తెలుసు కదా. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు అన్నాం కదా ఊర్లో. రేపు నుంచి వాడను పెట్టండి. నాకు రోజున చెప్పినావు చెప్పు. నువ్వు ఏడ పెడతావు బండి చెప్పు. నేను ఎప్పుడు పల్లెలు పోతుంటా. ఈ రోజు రోజు పెట్టా తెలియదు కదా. సరే ఏమైనా కానీ ఒక 500 ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు చెప్పినావు వాడను. 500 ఇచ్చి వాడకు. సరే 200 వస్తా. నువ్వు నాకు ఈరోజు చెప్పినావు బా. నువ్వు తప్పలేదు, నీ తప్పలేదు, నా తప్పలేదు. అది అవిత సీజ్ అయినా చెప్పేది నువ్వు. సీజ్ అయినా చెప్పేది నువ్వు. తమ్ముడు ఈ రోజు నువ్వు చెప్పినావు, రేపు నుంచి పెడితే అడుగు. లే 200 కట్టు. సంతకం పెట్టు. నువ్వు చెప్పింది ఈ రోజు చెప్పినావు. అయ్యా నువ్వు ఈ రోజు చెప్పినావు పెట్టానని చెప్పినా అంతే. సర్లే ఒక 200 లేవమ్మా. నీకు 1000 రూపాయలు ప్లాస్టిక్ కవర్లు వాడాకరి. ఓకే ఈ రోజు చెప్పినావు వదిలే. ఇంకా సరే ఒక 200 లేవమ్మా. ఒక్క రూపాయి ఈ రోజు నా దగ్గర ఉండదు. వాడితే ఎంత ఇస్తావు? వాడితేనా? నేను కవర్ వాడితే 500 ఇస్తావు. 500 ఇస్తావా? పక్కా. సరే సంతకం లోపల ఏడైనా ఏం లేదు. ఎప్పుడైనా సరే వచ్చి బనానా పండ్ల కవర్ దొరికితే నన్ను అడుగు. हमें यूट्यूब से क्या ये ऐसा नए बरतना वाल को गो में फिरती ही हमें खबर में इसमें इतनी तो हाँ हाय बोलो हाय बोलो हाय बोलो हाँ